181. ఫ్లిప్కార్ట్తో కలిసి బైన్ మరియు కంపెనీ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశ రిటైల్ మార్కెట్ ఏ సంవత్సరం నాటికి $160 బిలియన్లకు చేరుతుందని అంచనా వేయబడింది. భారతదేశంలో రిటైల్ విలువ 2028 నాటికి $160 బిలియన్లకు మించి ఉంటుందని అంచనా. ఫ్లిప్కార్ట్తో కలిసి బైన్ మరియు కంపెనీ విడుదల చేసిన హౌ ఇండియా ఆన్లైన్లో షాప్స్ అనే 4వ 2023 ఎడిషన్ నుండి కనుగొన్న దాని ప్రకారం 2023లో $57, 60 కోట్ల అంచనా విలువతో మార్కెట్ బలమైన వృద్ధిని చవిచూసింది. ఇది 2020 నుండి $8, 1200 కోట్ల వార్షిక జోడింపుని సూచిస్తుంది. ఈ రిటైల్ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం రిటైల్ వ్యయంలో 5 నుండి 6% మాత్రమే ఉంది మరియు అస్లో 23 నుండి 24% మరియు చైనాలో 35%కి పైగా ఉంది. ఇది వృద్ధికి భారీ హెడ్రూమ్ను సూచిస్తుంది. ఆన్లైన్ ఛానెల్ పెరుగుతున్నప్పటికీ ఆఫ్లైన్ ఛానెల్ కీలకంగా కొనసాగుతుంది. భారతదేశపు రిటైల్ వ్యయంలో ఎక్కువ భాగం 94 నుండి 95% ఆఫ్లైన్లో కొనసాగుతోంది. మొత్తం రిటైల్ వ్యయంలో 87% సాధారణ వాణిజ్యం. ఒకవైపు స్కేల్ రిటైలర్లు ఆఫ్లైన్ ఉనికిని పెంచుతున్నారు. మరోవైపు ఆన్లైన్ మొదటి తిరుగుబాటుదారులు స్థాయి పెరగడానికి ఓమ్నిఛానల్ వ్యూహాలను అవలంబిస్తున్నారు. భారతదేశంలో 2023లో దాదాపు 240 మిలియన్ల మంది దుకాణదారులు ఈ రిటైల్లో పాల్గొంటారని అంచనా వేయబడింది. 60% కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులు ఆన్లైన్లో షాపింగ్ చేయడం లేదు. యుఎస్ మరియు చైనాలో కేవలం 20% మాత్రమే. 182 673 కోట్లతో నాగ్పూర్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ MMLP ని అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? నాగ్పూర్లో 673 కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ MMLP ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కింద మహారాష్ట్రలో మొదటి MMLPగా అవతరించింది. నాగ్పూర్లోని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ MMLP అభివృద్ధికి MSDC మల్టీ మోడల్ పార్క్ నాగ్పూర్ లిమిటెడ్, MS డెల్టా బల్క్ షిప్పింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క స్వతో NHAI ఒప్పందం కుదుర్చుకుంది. MMLPని 150 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడల్లో 673 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. MMLP విలువ ఆధారిత సేవలతో పాటు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ఇంటర్ మోడల్ బదిలీలు, కంటైనర్ టెర్మినల్స్ కోసం నిర్వహణ సౌకర్యాలు మరియు బల్క్ కార్గో టెర్మినల్స్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. 183 భారతదేశం ఏ దేశంతో ఉమ్మడి ఆర్థిక యంత్రాంగం సహాయంతో 2027 నాటికి 50,000 ఎలక్ట్రిక్ బస్సులను తన వీధుల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది? అమెరికాతో జాయింట్ ఫైనాన్స్ మెకానిజం సహాయంతో 2027 నాటికి 50,000 ఎలక్ట్రిక్ బస్సులను వీధుల్లోకి తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. $390 లక్షల ఫండ్ ఉత్పత్తిని విస్తరించేందుకు రుణాలు కోరే తయారీదారులకు హామీగా పనిచేస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం 12,000 బస్సులు మాత్రమే పనిచేస్తున్నాయి. యుఎస్ ప్రభుత్వం మరియు దాతృత్వ సమూహాల నుండి $150 లక్షల మరియు భారత ప్రభుత్వం నుండి $240 మిలియన్లతో స్థాపించబడిన చెల్లింపు భద్రతా యంత్రాంగం భారతదేశంలో విద్యుత్ చలనశీలత కోసం ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ప్రమాద నిర్వహణ యొక్క పునాది.
184 జర్మనీ యొక్క ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడి మరియు అభివృద్ధి బ్యాంకు KfW నగర మెట్రో విస్తరణ కోసం 510 లక్షల యూరోలు, సుమారు 4500 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పందంపై సంతకం చేసింది. జర్మనీకి చెందిన ప్రభుత్వ, యాజమాన్య పెట్టుబడి మరియు అభివృద్ధి బ్యాంకు KfW బెంగళూరు మెట్రో విస్తరణ కోసం 510 లక్షల యూరోలు, సుమారు 4500 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఒప్పందంపై సంతకం చేయనుంది. రుణం మరియు గ్రాంట్లతో కూడిన నిధులు మెట్రో విస్తరణ ప్రణాళికలతో పాటు మెట్రో ప్రాజెక్టుకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడంలో సహాయపడతాయి. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ మరియు సస్టైనబుల్ మొబిలిటీ ప్రాజెక్టుల కోసం తన నిధులను విస్తరించాలని చూస్తున్న KfW, ఇతర నగరాలతో పాటు ముంబై మరియు నాగ్పూర్లలో మెట్రో ప్రాజెక్టులకు కూడా నిధులు సమకూరుస్తోంది. నమ్మ మెట్రో అని కూడా పిలువబడే బెంగళూరు మెట్రో కోసం కొత్త లైన్లను నిర్మించడానికి నిధులు ఉపయోగించబడతాయి. 1958 నుండి భారతదేశంలో క్రియాశీలకంగా ఉన్న KfW దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టులకు కూడా నిధులు సమకూర్చింది. 2016లో ఇది నాగ్పూర్లో ఆధునిక మరియు స్థిరమైన మెట్రో వ్యవస్థ నిర్మాణం కోసం భారత ప్రభుత్వానికి 510 లక్షల యూరోలు రుణాన్ని అందించింది. KfW కూడా 2020లో ముంబై మెట్రో విస్తరణకు 545 లక్షల యూరోలు రుణం అందించడం ద్వారా నిధులు సమకూర్చింది. క్రెడిట్ ప్యాకేజీ ఒక డెవలప్మెంట్ లోన్ 345 లక్షల యూరోలు మరియు ఒక ప్రమోషనల్ లోన్ €200 మిలియన్లతో రూపొందించబడింది. అదనంగా, సాంకేతిక మద్దతుతో పాటుగా 2.20 లక్షల యూరోలు ఫైనాన్సింగ్ ఒప్పందం సంతకం చేయబడింది. 185 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA బోర్డులో పార్ట్ టైం మెంబర్గా ఎవరు నియమితులయ్యారు? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA లో పార్ట్ టైం మెంబర్గా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం అదనపు కార్యదర్శి పరమసేన్ను కేంద్రం నియమించింది. సేన్ 1994 బ్యాచ్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ IAS అధికారి, ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి అన్నే జార్జ్ మాథ్యూ స్థానంలో ఈ సంవత్సరం పదవీ విరమణ చేశారు. ప్రాదలో 3 పూర్తికాల సభ్యులు మరియు 3 పార్ట్ టైం సభ్యులు కాకుండా ఒక చైర్మన్ ఉన్నారు. గతేడాది మేలో ఖాళీ అయిన సభ్య ల పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. మరో 2 పార్ట్ టైం సభ్యులు రాహుల్ సింగ్, పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, మరియు పంకజ్ శర్మ, ఆర్థిక సేవల విభాగం, గత సంవత్సరం నియమితులయ్యారు. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్ రాజీవ్ ఆనంద్, అనల్జిత్ సింగ్ స్థానంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI జితేష్ జాన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD వినయ్ M. టోన్సే 2025 వరకు 2 సంవత్సరాలు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ ఇషా అంబానీ, అంశుమాన్ ఠాకూర్ మరియు హితేష్ కుమార్ సేథియా. కోటక్ మహీంద్రా బ్యాంక్ MD మరియు CEO అశోక్ వాస్వానీ, దీపక్ గుప్తా స్థానంలో జనవరి 1, 2024 నుండి ప్రభావం.